దేశంలోని చిరుప్రాయం గల రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రపంచంలోని అతిపెద్దదైన బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించుకుంది. పల్లెర్లు మొలిచిన నేలలో కాళేశ్వర గంగ పారింది. ఎండిన పంట భూములను తడిపింది. తెలంగాణ రైతన్నల కాళ్లు కడిగింది. రాష్ట్ర ప్రజల కోసం ఏకంగా గోదావరి నదిని ఎత్తిపోసింది. తెలంగాణ వరప్రదాయిని చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టు 2019 జూన్ 21న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, అప్పటి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. దీని విశిష్టత ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలియబోతుంది. భూగర్భంలో అద్భుత కట్టడం, అతి పొడవైన సొరంగాలు, అతిపెద్ద బాహుబలి మోటార్లతో అత్యంత భారీతనంతో రూపొందించిన ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందింది. దీనిని ఈ నెల 25వ తేదీన డిస్కవరీ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయనుంది. లిఫ్టింగ్ ఏ రివర్ పేరుతో గంటపాటు సాగనున్న ఈ డాక్యుమెంటరీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. 2017లో ఈ బృహత్తర పథకం మొదలుపెట్టింది మొదలు ఇప్పటి వరకు జరిగిన పనులను చూపుతూనే బృహత్తర యజ్ఞాన్ని పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారు. ఇంగ్లీష్, హిందీ సహా 6 భారతీయ భాషల్లో దీనిని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ట్వీట్ చేసింది.